బాబుని తీసుకొని వెళ్ళారండి రైట్ దానికి. బాబుకు 3 ఏళ్ళు అప్పుడు బాబు అయ్యో. తప్పిపోయాడండి మా బాబు. నేనేమో ఎటు వెళ్ళలేదని కాలు చేయి ఆడిందని అడిగితే పోలీస్ స్టేషన్ లో చెప్పారని చెప్పాడండి. దేవుడు నా మీద ఇంత ఖర్చు కట్టాడు. పుట్టిన దగ్గర నుండి తల్లిదండ్రుల దగ్గర ఇక్కడ దేవుడిని తిట్టుకున్నానండి. ఒక రోజు ఒక విషయం చెప్పాడమ్మా, నాకు గుండె పగిలిపోయింది మేడం గారు. వాళ్ళు ఎవరికో పిల్లోని నమ్మేశాడండి అమ్మగారు. నేనే ఆయన పెళ్ళానంటే నువ్వు చచ్చిపోయావు కదమ్మా అన్నారండి. అయ్యా మీ కాలు పెట్టుకుంటే నా బాబుని చూసుకొని బతుకుతారా? మీ కొడుకుని మీ చంకలో ఉన్నాడు, ఆవిడేమో వచ్చి నా కొడుకును పోగొట్టుకుని దిక్కులేనటువంటి పరిస్థితిలో ఒక అనాథగా బతుకుతుంది. తన కొడుకు అని చెప్పకండి సార్, నాకు అట్లా ఇష్టం లేదు. మేడం నేను అనలే. మీ బిడ్డ అనేటటువంటి కాన్ఫిడెన్స్, ఒక తల్లిగా మీకు ఆ బిడ్డ ఒక అటాచ్మెంట్, ఒక బాండింగ్ ఉంటే కనుక కమాన్. ఏంటి సార్ బెదిరిస్తున్నట్టుగా ఉంది మీది? ఏంటి అమ్మాయి చెప్పిందా మీకు బెదిరించమని? కలిసాడమ్మా ఆ డ్రైవర్ మళ్ళీ మిమ్మల్ని? అన్ని విషయాలు మీకు ఎందుకు చెప్పాలండి? నేను సీను భార్య చనిపోయింది, నువ్వెవరో నాకు తెలియదు. ఎవరు చంపేశారు? బతుకున్నాను మేడం. మీరు 50,000 పంపించినట్టుగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పాస్ బుక్ లో ఉంది. నువ్వు ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా, నువ్వు చచ్చిపోయి ఎలా పుట్టావు, ఈవిడికి ఎందుకు ఇవన్నీ? ఇదే పోలియోతో బాధపడి అవిటితనంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీమూర్తి నీ కళ్ళు ఎదుర్కొంటే వచ్చి నీ తలుపు తచ్చినప్పుడు దొంగ కేసు పెడతా అన్నావు నువ్వు. డబ్బు కావాలా, ల్యాండ్ కావాలా, ఏదైనా ఇస్తాను. నా కొడుకు నేను ఇవ్వలేను. ఆ డబ్బులు ల్యాండ్ మాకు ఇవ్వండి, బిడ్డను అక్కడ ఇవ్వండి. మా దగ్గర డబ్బులు బాగుంది. ఫుల్ స్టాప్, లెక్క తెలిపోయింది. వేలుకతం దుకాణం బంద్, ఆవిడ చూసుకుంటే గుండెల్లో పెట్టుకుని. నా కొడుకు నీ కొడుకు అలా నిజంగా నీ బిడ్డ అయితే కనుక బ్రహ్మదేవుడికి కూడా విడదీసేటటువంటి అవకాశాలు ఏమో ఆఫ్టర్ ఆల్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఎవడమ్మా. సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. సత్యలక్ష్మి అనే ఆవిడ మనకి మెయిల్లోనే తను వాయిస్ మెసేజ్ పెట్టారండి మనకి. చాలా చాలా బాధ అనిపించింది. సో ఇమీడియట్ గా తీసుకుందాం అనిపించింది ఆ కాల్. సో ఒకసారి మరి మాట్లాడదామండి. సత్యలక్ష్మి అండి ఆవిడ పేరు. సత్యలక్ష్మి, తప్పకుండా మేడం. హలో హలో అమ్మా, సత్యలక్ష్మి గారా మాట్లాడేది? అవునండి. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ నమస్తే అమ్మ, నమస్తే. అదే మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు, అది విన్నాక ఇమీడియట్ గా మీతో మాట్లాడాలి అని చెప్పి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అమ్మ మీ సమస్యను ఒకసారి చెప్పండి అమ్మా. అమ్మా సత్య చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ వయసు ఎంత ఉంటుందమ్మా సుమారుగా? సార్ నాకు 29 ఏళ్ళండి. 29 years. అవునండి. మాది ఈస్ట్ గోదావరి. నేను చిన్నప్పుడే హ్యాండిక్యాప్డ్ అంటారు కదండి, వికలాంగురాలండి. అమ్మా మా అమ్మ మా నాన్నగారేమో కూలి పనులు చేసుకుంటారండి. అలాగే పనులు అవి చేసుకుంటూ చిన్నప్పుడు అలాగే బడికి వెళ్ళేదాన్ని అండి. పెద్దయ్యాక ఇంకా ఆపేశారండి, ఇంట్లోనే ఉన్నాను. ఏ క్లాస్ తో ఆపేశారమ్మా మీరు చదువు? నేను 9 వరకు చదివి ఆపేశానండి. అప్పుడు ఇంకా ఆడపిల్ల బయటికి వయసులో వెళ్ళొద్దని చెప్పేశారండి. మీకు ఉన్నటువంటి లోపం ఏంటమ్మా? శారీరక లోపం ఏంటి? పోలియో అంటారు కదా సార్. అదే కాళ్ళకమ్మా? కాలును చెయ్యి కూడా ఉంటదండి, కొంచెం తొంటిగా నడుస్తాను సార్. చెప్పండి అమ్మా. 9వ తరగతి వరకు చదువుకున్నారు, తర్వాత ఆపేశారు. ఆ తర్వాత ఇంకా ఊర్లోనే అమ్మ నాన్నకి సాయం చేసుకుంటూ, ఇప్పుడు కరోనాది వచ్చింది కదండి, అప్పటికి పెళ్లి సంబంధాలే చూస్తూ అవ్వపోయేసరికి ఆ టైంలో 2019లో అలాగా ఒక సంబంధం వస్తే హైదరాబాద్ లో ఉంటాడు అబ్బాయి, కార్ అయితే తోలుతారు, మంచి వాళ్ళ అబ్బాయి మనోళ్ళు అని చేశారండి. మా అమ్మగారు నాన్నగారు చేశారు. పెళ్లి అయింది. 2 నెలలు అటు ఇటు తిరుగుతాం కదండి. ఆ టైంలో అది అప్పుడు అన్ని బంద్ చేసి ఎక్కడో అక్కడ ఉంచేసారు కదండి, కరోనా వచ్చింది కదా సార్. ఇంకా అప్పుడు ఆయన ఇంకా ఉద్యోగం పోయిందని ఇంకెక్కడే ఉండడం, ఏ పని లేకుండా తాగడం. అంతకు ముందు తాగుడు అలవాటు ఉందని తెలుసండి. అలా తాగుతూ ఇంకా ఎక్కువ తాగుతూనే ఉండేవారు, ఏ పని చేసేవారు కాదు.
అంటే అంటే మీకు పోలియో ఉన్నా కూడా అతను పెళ్లి చేసుకోవడానికి ముందు వచ్చాడమ్మా? చేసుకున్నారండి, మా చుట్టాలు అతను చేయించారండి ఆ పెళ్లి. ఓకేనమ్మా. అంటే ఏమి ఆశపడలేదమ్మా అతను కట్నం గానీ ఏమీ ఆశపడలేదు? లేదండి. అతనికి ఏంటంటేనండి, మా మావయ్య గారు చిన్నప్పుడు చనిపోయారండి. అమ్మా. అమ్మగారు ఒక్కలే ఉంటారు. ఇక మా అత్తయ్య గారు నన్ను ఎక్కడో చూసారని, మంచి పిల్ల, ఇక డబ్బు లేకపోయినా బాగుంటారు, మా అబ్బాయిని చూసుకుంటారని చేశారండి. ఇంకా అలా అయినాక కోవిడ్ వచ్చాక ఇక ఇతను తాగడం అంటే ఇంకా బాగా ఇక ఎక్కువైపోయిందండి. ఇంట్లో ఉండిపోయి పిచ్చెక్కిపోయి అప్పుడు ఇక ఆ బంధు ఈ బంధు అని తాగేసేసి ఇక పనికి వెళ్ళేవాడు కాదండి. అర్థమైందమ్మా. ఇంకా నన్నైతే బాగానే చూసుకునేటోడు. నేనేంటంటే ఇక నాకు టెన్షన్ వస్తే ఇంట్లో ఈ మిషన్లే కుడతారు కదండి, మిషన్లే కుడతారు కదా సార్, అవి కుట్లు వేసుకొని అవి చేసుకొని నేను ఏదో ఇల్లు పోషించుకుంటున్నానండి. ఇవన్నీ ఏ మూలకమ్మా ఈ రోజుల్లో? నీకు పెన్షన్ వచ్చినా లేకపోతే మిషన్ కుట్టుకున్నా నువ్వేమో వికలాంగురాలివి, ఎంతవరకు వస్తుంది సంపాదన? ఏంటి అసలు ఏం సరిపోతుంది? ఆ తాగుడికి కానీ ఇంటి ఖర్చులే ఎక్కువ ఉంటాయి కదా ఈ రోజుల్లో. అంటే ఇంకా ఆ టైంలో అందరూ అలాగేనే పాడైపోయారు కదండి. ఆ టైంలో అందరు ఇళ్లలో ఉండేసరికి నేను ఇంకేమనేదాన్ని కదండి. అప్పుడప్పుడు వెళ్ళి ఏదో పని చేసుకొచ్చి ఎంతో కొంత ఇచ్చేవాడండి. అదేలే. అయితే మాకు అప్పుడు ఒక బాబు పుట్టాడండి. తర్వాత అంటే ఎప్పుడు పుట్టాడమ్మా బాబు? 20లో పుట్టాడండి. మీకు మ్యారేజ్ 18 లో అయింది కదమ్మా? 2019 పెళ్ళైన తర్వాత 6 నెలలకి ఖైదు వచ్చిందండి. 2-3 నెలల తర్వాత అది ఏంటంటే ఆపేశారు కదా అంతా. అదేలేమ్మా, కన్సీవ్ అయ్యారు ఆ కోవిడ్ టైంలో. అవునండి, అవును. సరే చెప్పండి అమ్మా. బాబు పుట్టాడండి. బాబు పుట్టాక బాగా ఉన్న దానిలో ఏదో చిన్న చిన్న పని చేసేవాడు, తాగుతూ ఉండేవాడు, కానీ నన్ను ఎప్పుడు ఏమనలేదండి. బాగానే చూసుకున్నాడు. వెళ్ళాను ఒకసారి, మా ఊర్లో తీర్థాలు జరుగుతాయండి, తెలుసండి మాకు ఊర్లో జరుగుతాయి కదా, నేను రమ్మన్నారు. నాకు అప్పుడు నేను అంటున్నానని బాబుని తీసుకొని వెళ్ళారండి తీర్థానికి. బాబుకు 3 ఏళ్ళు అప్పుడు. ఎవరి ఊర్లో అండి? ఎక్కడమ్మా? మాది కరాప్ మండలం. మాకు అది పెద్దగా సంబరం జరుగుతుందండి. తెలుసమ్మా. ఆ తీర్థానికి మీరు 3 సంవత్సరాలు అబ్బాయిని తీసుకుని వెళ్ళారు? నేను కాదండి, మా ఆయన సీను తీసుకొని వెళ్ళాడండి. ఓకేనమ్మా. సీను తీసుకొని వెళ్ళి ఇంకా బాబుని తీసుకెళ్లాడు. ఎంతకీ రావట్లేదు అని చూసి మా వాళ్ళ అందరూ ఏదో చూస్తుంటే వచ్చి బాబు తప్పిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పారండి. చాలా హ్యూజ్ రష్ ఉంటది మేడం అక్కడ. బాగా జరుగుతుంది. క్రౌడ్ విపరీతంగా ఉంటుంది. అసలు జనము అసలు ఇసుకేస్తే రాలదంటారు చూడండి, ఆ స్థాయి జనం ఉంటారు. అమ్మా అప్పుడు బాబు తప్పిపోయాడండి మా బాబు. అప్పుడు తప్పిపోయాడమ్మా? అప్పటి నుంచి ఇప్పుడు వరకు లేదు బాబు? చెప్తాను తప్పిపోయాడని చెప్పేసి ఈయనకి చెప్తే నాయనేమో ఎటు వెళ్ళలేదని, కాలు చేయి ఆడిందని అడిగితే పోలీస్ స్టేషన్ లో చెప్పారని చెప్పాడండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నాడు. ఎతికాం బాబు ఎక్కడ దొరకలేదు మేడం గారు. దేవుడు నా మీద ఎంత ఖర్చు కట్టాడు, పుట్టిన దగ్గర నుండి తల్లిదండ్రుల దగ్గర ఇక్కడ అన్ని చోట్ల పరిచెత్తాడని దేవుడిని తిట్టుకోలేదండి. అలాగే అయిపోయినాక ఒకరు బాబు తప్పిపోయిన ఒక 1 year కి అలాగే తర్వాత ఇతను ఉండడము, అసలు ఇంట్లో సరిగా ఉండకపోవడం, వెళ్ళిపోకపోవడం ఉంటే నేను పట్టించుకోలేదండి. వస్తాడు వచ్చినప్పుడు అని ఊరుకున్నానండి. ఇప్పుడు ఏమైందంటే అండి, 1.5 సంవత్సరాల క్రితం అతనికి యాక్సిడెంట్ అయిందండి. తాగి మొత్తము బాగుండేటోడు, ఎర్రగుండేటోడు తాగి పాడైపోయి యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి పడలేదు. మళ్ళీ నా దగ్గరికి తెచ్చి పడేశారండి. మా అత్తగారు కూడా చచ్చిపోయారు కదా బాబు తప్పిపోయాక దిగులుతాను. ఇంకా కాలు చేయలేని పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేనే చాకేనండి అన్ని ఎత్తి చేసి చూసుకున్నానండి. లివర్ ఇన్ని పాడైపోయి ఇంకా మనిషి డౌట్ నేను ఏడుస్తున్నాను. నువ్వేమో ఎలాగున్నావు, నాకు అమ్మ నాన్న కూడా సపోర్ట్ లేదు, నా బాబు నా బాగుండా అని చూసుకొని ఎలాగైనా బతికేదాన్ని. ఒక రోజు ఒక విషయం చెప్పాడమ్మా, నాకు గుండె పగిలిపోయింది మేడం గారు. ఏం చెప్పాడు? బాబుని అప్పుడు పెళ్లికి ముందు డ్రైవర్ గా చేస్తాడని చెప్పాను కదండి హైదరాబాద్ లో. వాళ్ళు ఎవరికో పిల్లోని అమ్మేశాడండి అమ్మగారు. అమ్మేశాడమ్మా? అనగానే నేను నిజమో కాదని అడిగితే నెంబర్ ఇచ్చాడండి. నెంబర్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయనకి నాకు అది ఫోన్ చేసినాను, నెంబర్ కలవలేదు. తర్వాత ఇతను ఒక 2 నెలలకి చనిపోయాడు మా ఆయన. హాస్పిటల్ కి తిప్పి నేను ఒక్కదాన్ని కాలేసుకొని తిరిగి హాస్పిటల్ కి వెళ్ళి చనిపోయినాక తర్వాత ఏం జరిగిందమ్మా? చనిపోయి ఎంతకాలం అయింది? 6 నెలల పైన అయిందండి.
ఓ ఇప్పుడు ఈ రోజుకి 6 నెలల పైన అయింది. అవునండి. తర్వాత అమ్మా మేడం గారికి కాల్ చేస్తే ఎవరమ్మా అంటే సీను బాబు వాళ్ళ వెళ్ళామండి, ఇప్పుడు మీ దగ్గర చేశాడు కదా పలానా సీను బాబు అంటే, అదేంటమ్మా నువ్వు ఏంటమ్మా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా అని అడిగారు నన్ను. అదేంటి కాదండి నేనే ఆయన పెళ్ళాను అంటే, నువ్వు చచ్చిపోయావు కదమ్మా అన్నారండి వాళ్ళు. అమ్మేటాలు చంపేటాలు తాగటాలు ఇదే అతని వృత్తి. ఎందుకు చేసావమ్మా అంటే, ఇలా మా బాబు ఉన్నాడంట కదండి మీ దగ్గర, మా బాబు అని ఏంటంటే మీరు ఎవరికో చేయబోయి మాకు చేశారు, ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని పెట్టేశారండి. మా తెలిసిన వాళ్ళు సాయం తీసుకొని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కలిసారండి. వాళ్ళు కలవలేమట్లేదండి. మీరే నాకు సాయం చేయాలండి. నా బాబు నా దగ్గరకు వస్తే జీవితాంతో రుణపడి చూడండి. మా బాబుని చూసుకుంటూ ఇవ్వాలని అమ్మగారు జయ గారు మీరంతా మందికి న్యాయం చేస్తారు కదా, నాకు ఏదన్నా చేయండి, నా బిడ్డ బతుకుని బతుకుతాను. ఏ సుఖం లేదండి నాకు. బాధపడకండమ్మా. అంటే మీరు మా ఇంటికి వద్దేమనుకుంటారు మేడం? ఆ మేడం గారు అయితే చాలా కోపంగా మాట్లాడుతున్నారండి. పోలీసులు అది భయపెడుతున్నారు మేడం. బాధను మేము అర్థం చేసుకోగలం అమ్మా. ఇదేంటంటే ఇప్పుడు ఈ రోజు నీ జీవితంలో ఏమీ లేదు, ఒక అవిటితనంతో పుట్టి ఈ రోజు కొడుకును పోగొట్టుకుని భర్తను పోగొట్టుకుని ఉన్న కొడుకుని తల్లి చేత అంటే అమ్మ అని పిలిపించుకోలేనటువంటి దుస్థితి మాకు అర్థమవుతుంది. కానీ ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటామమ్మా? అంటే ఏ విధంగా మీరు తల్లి అనేది ఆ విధంగా ఏ విధంగా మనం మాట్లాడొచ్చు? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? అదే చిన్నప్పుడు బాబు నేను ఫోటోలు మా ఆయనతో దిగినవన్నీ ఉన్నాయండి. ఓకే, బాబు బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ ఉందమ్మా? అది ఉందండి మా దగ్గరే ఉంది. బర్త్ సర్టిఫికెట్ ఉంది. బాబు ఏమైనా ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? అప్పుడు ఏం చేయించలేదు అనుకుంటే. హాస్పిటల్లో సర్టిఫికెట్లు ఉంటాయి కదండి, పుట్టినప్పుడు ఇస్తారు కదా. ఇప్పుడు బాబు తప్పు ఎంతకాలం అయిందమ్మా? బాబు తప్పిపోయి 3 ఏళ్ళండి. తప్పిపోయినటువంటి నీ కొడుకుని నీ కొడుకు అన్నట్టుగా ఈ రోజు ప్రూవ్ చేయాలి మనం, అంతే కదా? అవును అండి. ఇప్పుడు ఎవరైతే బాబుని పెంచుకుంటున్నారో వాళ్ళకి ఇంకెవరైనా పిల్లలు ఉన్నట్లుగా మీకు తెలిసిందా? అంటే వాళ్ళకి ఆడపిల్లలని తెలుసు కానీ అమ్మగారు ఎంతో ఏంటో మాకేటి తెలియదని నేనేటి చెప్పేవాడు కాదు నాకు. అమ్మ బాబుని ఏమైనా నువ్వు చూసావా ఈ మధ్యకాలంలో హైదరాబాద్? నేనేం చూడలేదండి. ఆ మేడం అయితే కలిసాను ఇంటి దగ్గర బయట. ఆ మేడం అయితే అసలు కనీసం మనిషిని చూసినట్టు కూడా చూడలేదు. ఏదో వీళ్ళు డబ్బుల కోసం వచ్చారు, ఏదో కేసు పెడతాను అని చెప్పేదో అన్నారండి. నేను భయపడ్డాను మేడం. అది బెదిరించడం భయపెట్టడం అన్నది, ఎందుకంటే వాళ్ళంటూ ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ ఆయనకి బుద్ధి అయితే లేదు. ఒక బిడ్డను తీసుకునేటప్పుడు లీగల్ గా అప్రోచ్ అవ్వాలి, మినిమం సెన్స్ ఉండాలి కదండి. ఇతనంటే డబ్బులకి ఇచ్చేస్తుంటాడు, తీసుకునే వాళ్ళకి బుద్ధి ఉండొద్దు. ప్లస్ ఏంటంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఉన్నారు, బిజినెస్ పీపుల్ అంటున్నారు, హైదరాబాద్ లో ఉన్నారు అని అంటున్నారు. అడాప్షన్ పాలసీని ఫాలో అవ్వకుండా అంత గుడ్డిగా ఎలా తీసుకున్నారమ్మా? ప్లస్ అన్నారండి మీరు చచ్చిపోయారు, మీరు అలా అమ్ము కాదు, అలా అమ్ము చచ్చిపోయారు చెప్పాడు. ఒక తాగుబోతాడు ఆ విధంగా చెప్పాడు. వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు అంతేలేండమ్మా, వీళ్ళు సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకున్నారు అంతే. అతను డబ్బులు కాసిపడ్డాడు, తాగటానికి ఫండింగ్ కావాలి కాబట్టి బిడ్డ ద్వారా అమ్మేశాడు, కనికరం లేకుండా. సరే అమ్మా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకంటూ ఎవరున్నారమ్మా? మీ తరపున ఎవరన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే? నాన్నగారు కూడా చనిపోయారు. ఒక్కదాని అనాథన ఉన్నాను. అయ్యా మీ కాలు పెట్టుకుంటే నా బాబుని చూసుకొని బతుకుతానయ్యా. నేను నా బాబుని తీసుకెళ్లిపోయి కష్టపడి చదివించుకుంటాను. నేను నాకు ఏదైనా అవకాశం అంటే ఇప్పించండి. ఒక ఆడదానికి తెలుస్తుంది మీకు. అసలు మీరు మాట్లాడుతుంటేనే మాట రావట్లేదమ్మా. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన కూడా రావట్లేదు. ఏం చేద్దాం డాక్టర్ గారు? ఎట్లా మనం అసలు అంటే ఇప్పుడు మేము ఎవరితో మాట్లాడగలమమ్మా? ఇప్పుడు ఆవిడతో మాట్లాడాలా? ఎవరితో మేము మాట్లాడగలం? ఆ మేడం గారు నెంబర్ వద్దండి. ఆ మేడం గారు మాట్లాడితే నా ఫోన్ అయితే ఎత్తటం లేదండి. అదేదో ఎత్తకుండా చేస్తారు కదా సార్, ఆపేస్తారు కదా, బ్లాక్ చేస్తుంటారు. సరే సరే. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, ఒకటి ఇక్కడ సింపుల్ గా నీ మాట బట్టి కూడా మేము వెళ్ళాం. మీరు పడేటటువంటి బాధను మేము అర్థం చేసుకున్నా కూడా మీ వెనకాతలు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటిది కూడా మీరు చెప్పిన మాటలు బట్టి నమ్మి ముందుకెళ్ళటం అనేది కూడా మాకు ఉండేటటువంటి డౌట్స్ మాకు ఉంటాయి. ఏదైనా కూడా మీరు ఒక ఆలోచనతో ఉద్దేశంతో మీరు మాకు కాంటాక్ట్ చేశారు కాబట్టి ఆవిడని కాంటాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఆవిడ చెప్పేటటువంటి వర్జన్ ఏంటి అన్నది విందాం.
తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఒకప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారని నేను అనుకోవట్లేదు. స్పందించకపోతే కనుక ఆ తర్వాత లీగల్గా మీరు ముందుకు ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మనం చెప్పడానికి ట్రై చేద్దామమ్మా. అంటే లీగల్గా అంటే నా ఉద్దేశం ఏంటంటే జెనెటిక్ టెస్టింగ్ అనేటటువంటిది ఒకటి ఉంటుందమ్మా, DNA టెస్టింగ్. సో మీ యొక్క వాళ్ళ యొక్క రక్త పరీక్ష, బాబు యొక్క రక్త పరీక్ష తీసుకుని ఆ శాంపిల్స్ మ్యాచ్ చేస్తే కనుక చాలా సింపుల్గా 15 నుంచి 20 రోజుల్లోనే మనకి ఎవరి బిడ్డ అనేటటువంటి తెలిసిపోవటానికి అవకాశం ఉంటుంది. కానీ దానికంటూ ఒక లీగల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరేం చెప్పినా నేను వస్తానండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఏమంటుందో వినాలి కదమ్మా. ఆవిడ ఏమంటామా డాక్టర్ గారు, బిఫోర్ దట్ బాబు పుట్టినవి ఆ ఫొటోస్ ఒకసారి మనకు పంపించండి, మాకు షేర్ చేస్తే మనకు ఒకసారి షేర్ చేస్తే మనం చూసాక ఆవిడకి కాల్ చేద్దాం. ఏమంటారు, మీరేమంటారు? అదే మేడం, ఫస్ట్ ఏంటంటే ఎవిడెన్స్ చెక్ చేద్దాం మేడం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దాము. మీ వివరాలు అన్ని పంపించండి అమ్మా. మీ ఆధార్ కార్డు, మీ చనిపోయినటువంటి మీ భర్త గారి ఆధార్ కార్డు, తర్వాత బాబుకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఏమైనా ఉంటే అది పంపించండి. 4వది ఏంటంటే చిన్నటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో బాబు, ఆ ఫోటోలు కూడా మాకు పంపించండి అమ్మా. మేము ఒకసారి త్వరగా వెరిఫై చేసిన తర్వాత మీ కేసు అనేది జెన్యూన్ అన్నది మాకు అర్థమైన తర్వాత మీకు ఆవిడకి కలిపి ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాం. మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి, ఆవిడ ఏం చెప్తుందో కూడా మనం విందాం. సరే అండి, నా నెంబర్ పంపించండి అమ్మ ఒకసారి. అమ్మా పాప, చిన్న పాప లక్ష్మి అదే మాది కొద్దిగా తీరైంది. మేడం గారు అమ్మా ఒక నిమిషం అండి పంపిస్తున్నాను. మేడం వచ్చాయా మేడం గారు? వచ్చినాయి అమ్మా, వచ్చినాయి. మీరు పంపించినవన్నీ చూస్తున్నాం అమ్మా. ఫోటోలు బాబు మీతో ఉన్నటువంటి ఫోటోలు మీ అబ్బాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అటు సైడ్ నుంచి వాళ్ళు కూడా ఫోటోలు పంపిస్తే గానీ మనం చెప్పలేము ఈ బాబు ఆ బాబు అనేది పోలికలు కలుస్తున్నాయా లేదన్నది. ఇప్పుడు మీరు ఎవరైతే కనుక క్లెయిమ్ చేస్తున్నారో పలానా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాబు ఒకటా కాదనేది మనం నిర్ధారించుకోవాలమ్మా. ఓకే, కేవలం మీ తాగుబోతు, సారీ ఏం తప్పుగా అనుకోకండి, అతను చేసినటువంటి ఘనకార్యాన్ని మనం మర్చిపోలేము. అతను మొత్తం అంత చిక్కుముడి వేసేసి నువ్వు ఆల్మోస్ట్ బతుకుండగానే నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు నిజ నిర్ధారణ లేకుండా కంప్లీట్ గా అదే నమ్ముకుని వేరే వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ మీ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడంట, ఆ అబ్బాయి వీళ్ళ అబ్బాయి అని మనం డైరెక్ట్ గా మాట్లాడేస్తే చాలా అసహ్యంగా ఉంటుందమ్మా. ఎందుకంటే అతనికి ఒక క్యారెక్టర్ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి. జీవితకాలంలో అతను తెలిసినటువంటి ఒకే ఒక పదం ఏదైనా ఉందంటే అది మందు. ఇప్పుడు అతను ఒక మాట చెప్పాడు, అతను ఏ మత్తులో ఆ మాట చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేది కూడా మనం నిజ నిర్ధారణ చేసుకోవాలమ్మా. ఒకసారి చూద్దాము, కాస్త ఓపిక పట్టండి. కేవలం మీ సెంటిమెంట్ బట్టే మనం వెళ్ళిపోలేం. మీరు పంపించినటువంటి ఈ సర్టిఫికెట్స్ వరకు అయితే మాత్రం ప్లస్ ఫోటోగ్రాఫ్స్ వరకు అయితే మాత్రం ఇవి కరెక్ట్. నెక్స్ట్ స్టెప్ మనం వేద్దాం. ఒకసారి కలుపుదాం మేడం. అమ్మా సత్యలక్ష్మి, నువ్వు నీ భర్తని ఏమనకండి సార్ అన్నట్లుగా అంటున్నావు, కానీ నాకు తెలిసి ఉన్నట్లయితే నిన్ను కూడా తాకట్టు పెట్టేసేవాడే తల్లి. అందులో అసలు ఎలాంటి అనుమానం లేదు. మరి ఒకసారి ఏమంటారు డాక్టర్ గారు? ఒకసారి ఆవిడతో మాట్లాడదాం అమ్మా. వాళ్ళ పేరు నంబర్ కూడా మేడం ఒకసారి పంపించండి, నేను కాల్ చేస్తాను. ఓకే ఓకే, మీరు లైన్ లో ఉండండి. నేను ఒక్కసారి ఆవిడ పేరేంటన్నారు ఇంతకీ? సారిక. ఓకే, మీరు లైన్ లో ఉండండి, నేను సారిక గారితో మాట్లాడిస్తాను, డాక్టర్ గారితో. ఏమ్మా? ఓకే, కాల్ చేస్తున్నాను డాక్టర్ గారు. హలో, నమస్తే అండి, సారిక గారా? అవునండి, మీరెవరు? నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు జయ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నాకు కాల్ చేయవలసిన అవసరం ఏంటండి? మీరు రాంగ్ నెంబర్ చేశారేమో. రాంగ్ నెంబర్ కాదండి, మేము చాలా చూసుకొని రైట్ నెంబర్ కే కాల్ చేసాము. ఒక్క నిమిషం అండి, డాక్టర్ గారు మాట్లాడతారు. హలో చెప్పండి. సారిక గారు నమస్తే అమ్మా. నమస్తే సార్, మీరు నాకు కాల్ చేయడం ఏంటండి? అసలు అర్థం కావట్లేదు, చెప్పండి. లేదమ్మా, మేము చెప్తే మీకు అన్ని వివరాలు అర్థం అవుతాయి. అయితే మాకు ఒక కంప్లైంట్ వచ్చిందమ్మా. ఒక వ్యక్తి సత్యలక్ష్మి గారు అనేటటువంటి ఒక ఆమె, ఆవిడ పోలియోతో బాధపడుతూ చిన్ననాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతూ భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి 3 సంవత్సరాల క్రితం వాళ్ళ కొడుకును కూడా పోగొట్టుకుంది. ఇప్పటి వరకు తప్పిపోయాడు అనేటటువంటి కొడుకుని ఈ మధ్య కాలంలోనే ఆవిడ భర్త చనిపోక ముందు చెప్పినటువంటి అంశం ఏంటంటే కనుక బిడ్డను అమ్మేశాను అనేటటువంటి ఒక వార్త చెప్పాడు. ఆ ఎవరికి అమ్మాడు అనేటటువంటి వ్యక్తి ఎవరో కాదు, సారిక అనేటటువంటి వ్యక్తిగా ఈవిడ చెప్పడం మాకు జరిగింది. మీ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మేము ఆవిడ సైడ్ వర్జన్ ఒకటే వినేసి అమ్మ నీ బిడ్డ అక్కడే ఉంది కాబట్టి సారిక గారు మీ బిడ్డని అతనికి ఇచ్చేసేయండి, ఆవిడకి ఇచ్చేయండి అని చెప్పే ఉద్దేశం మాది కాదు. మీరేమని చెప్తారు అనేటటువంటిది ఒకసారి మీ నోటి వెంట వింటే కనుక అప్పుడు తగు న్యాయం అనేది అమ్మాయికి చేయొచ్చు అనే ఉద్దేశంతోనమ్మా. అంటే ఇలా ఫోన్ లో మాట్లాడడము, మీరేదో అందమైన జీవితం అని మళ్ళీ సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా, అలా కాకుండా నేను నా హస్బెండ్ వచ్చి మీతో పర్సనల్ గా మాట్లాడతామండి.
మాకంటూ సొసైటీలో ఒక నేమ్ ఉందండి. మా ఆయనకు ఒక పరువు ప్రతిష్ట, మా మామయ్యకు మా ఆయనకు ఉన్నాయండి. ఇవన్నీ పోతాయి కదా మరి ఒక్కసారిగా. నేను నా హస్బెండ్ ఇద్దరం వచ్చి మాట్లాడతానని చెప్తున్నాం కదా. ఇప్పుడు వస్తారమ్మా? ఇప్పుడు రాగలరా మీరు ఆఫీస్ కి? ఇప్పుడు రాలేమండి. ఇప్పుడు ఎలా వస్తామండి? మా హస్బెండ్ కూడా లేరు. అమ్మా అక్కడ అమ్మా అంటే ఎప్పుడు రాగలరు మీరు? తెలియదండి, మా హస్బెండ్ కనుక్కొని చెప్తామండి. మాట దాటవేసే. అమ్మ మీరు ఏదన్నా ఒక ఎండ్ పాయింట్, ఒక అర్థమయ్యేటటువంటి పదము, ఒక అర్థమైనటువంటి ఒక సమాధానం. సరే, ఒకవేళ మీరు చెప్పాలనుకునే విషయం ఏంటో చెప్పండి సార్. సత్యలక్ష్మి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే కనుక 1-2 సార్లు మీకు ఫోన్ చేయడం జరిగిందో, ఆవిడకి పూర్తి వివరాలు కూడా చెప్పకుండా కాసేపు అర్థమైనటువంటి విధంగా మాట్లాడి, ఎప్పుడైతే మీ కొడుకు సంబంధించినటువంటి అంశం పరిగణలోకి తీసుకొచ్చి చెప్పడం జరిగిందో, వెంటనే మీరు ఫోన్ కట్ చేసేసి తర్వాత ఆవిడ ఫోన్ నెంబర్ అనేటటువంటిది బ్లాక్ లిస్ట్ లో పెట్టారంట. అలా చేయవలసినటువంటి అవసరం. అవును, కాల్ చేసి నా కొడుకును తన కొడుకు అంటుంది. యాక్చువల్ గా ఇక్కడ మీకు ఏం జరిగింది అన్నది మీకు అసలు విషయం తెలియదు కాబట్టి మీరు కూడా మాట్లాడుతున్నారు. జరిగిందన్నది అన్ని విషయాలు చెప్తాను మీకు. నేను చెప్పను అని చెప్పట్లేదు. ఆ అమ్మాయి మా ఇంటికి రావడం కూడా జరిగింది. మా ఇంటికి ఎవరోనో తీసుకొని వచ్చి గొడవ చేసింది, అంత న్యూసెన్స్ అంతా క్రియేట్ చేసింది. కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ బాబు అంటే నేను ఒప్పుకోనండి. వాడు నా కొడుకు అండి, నా కొడుకు, నా అబ్బాయి. ఆవిడ మీ ఇంటికి వచ్చి ఏం న్యూసెన్స్ చేసిందమ్మా? డబ్బులు అడిగిందా? ఏమడిగింది? డబ్బులు అడగలేదండి, నా బాబుని అడిగింది. ఓకే, తన బాబు. మీరేమో వచ్చి కాదు నా బాబు అని మీరు అన్నారు, అంతే కదమ్మా? అవునండి. ఓకే, మీ అబ్బాయి పేరేంటో తెలుసుకోవచ్చా మేడం? నిహాల్ అండి. నిహాల్. మీ ఇంట్లో ఇంతకు ముందు ఒక వ్యక్తి పనిచేసేవాడు, అంటే డ్రైవర్ కింద పనిచేసేవాడు. మా ఇంట్లో చాలా మంది డ్రైవర్స్ గా చేశారు. శ్రీను గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. అవును మేడం, కరెక్టే మేడం. శ్రీను అనేటటువంటి వ్యక్తి సత్యలక్ష్మి వాళ్ళ భర్త మీ దగ్గర లాస్ట్ ఎంతకాలం క్రితం పనిచేశాడమ్మా? అతనితో మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? నాకు 6 years బ్యాక్ మా ఇంట్లో వర్క్ చేసేవాడండి. అతను డ్రైవర్ గా చేసేవాడు. మానేసి ఎంతకాలం అయింది మేడం? అప్పుడు ఆ తర్వాత మ్యారేజ్ అయింది. వాళ్ళ వైఫ్ ఊర్లోనే ఉంటది, ఇక్కడ రాదు అని చెప్తే వెళ్ళిపోయారండి. సో పెళ్లి గురించి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోవాలనో లేదంటే ఇంకోటో పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోయాడు. ఊర్లోనే ఉంటాను, ఇక్కడ రాలేనండి అని చెప్పారు. తర్వాత పెళ్లి అయ్యిందన్నది మీకు తెలుసా మేడం? నాకు ఇష్టం లేదండి, ఇవన్నీ విషయాలు మాట్లాడటమే ఇష్టం లేదు సార్ నాకు. మీకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే కనుక మీ కొడుకుని మీ చంకలో ఉన్నాడు. ఆవిడేమో వచ్చి నా కొడుకును పోగొట్టుకుని దిక్కులేనటువంటి పరిస్థితిలో ఒక అనాథగా బతుకుతుంది. తల్లి లేడు, తండ్రి లేడు. తాగినటువంటి భర్త ఏమో వచ్చి అర్ధరాంతరంగా నడి సముద్రంలో వదిలేసి. తన కొడుకు అని చెప్పకండి సార్, నాకు అట్లా ఇష్టం లేదు మేడం. నేను అనలే, నేను అనలే. వాడంటే నాకు పంచ ప్రాణాలు, వాడంటే పంచ ప్రాణాలు. మేడం నేను అనలే వాళ్ళ కొడుకు నీ కొడుకు అనేటటువంటి మాట నేను ఇప్పుడుకొచ్చి అనలే. నిజ నిర్ధారణ తర్వాతే ఏదైనా లెక్క తేల్చాలి అనేటటువంటిది ఉంది. ఇంకొక అంశం ఏంటంటే కనుక ఖచ్చితంగా మీ కొడుకు అయితే కనుక దమ్ము ధైర్యంతో సాక్ష్యాధారాలతో పాటు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి. మీరు ప్రూవ్ చేసుకున్నటువంటి మరుక్షణం మేము ఫోన్ కూడా పెట్టేస్తాం. ఎందుకమ్మా, మాకు ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గర ఉండాలి కానీ ఎవరో ఒకరు బిడ్డను క్లెయిమ్ చేసేటటువంటి అవసరం ఏముంది? అలా దొంగదారిని వచ్చేటటువంటి వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి వేదిక కూడా ఇది కాదు. సో కాబట్టి ఏంటంటే మీ బిడ్డ అనేటటువంటి కాన్ఫిడెన్స్, ఒక తల్లిగా మీకు ఆ బిడ్డ ఒక అటాచ్మెంట్, ఒక బాండింగ్ ఉంటే కనుక కమాన్, ఏ వేదిక కన్నా ఏ స్టేజ్ కన్నా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పి. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, లేదమ్మా బెదిరించట్లేదమ్మా, వాస్తవాలు చెప్తున్నాను. నేనేం బెదిరించట్లేదమ్మా, వాస్తవాలు చెప్తున్నాను. ఏంటి అమ్మాయి చెప్పిందా మీకు బెదిరించమని? అసలమ్మా ఎవరు మమ్మల్ని ఏమి బెదిరించమనేటటువంటి మాట అనలేదు. ఆవిడ కేవలం కొన్ని ఆధారాలు ప్రూవ్ చేసి మాకు పెట్టిందమ్మా. నేను మీ కొడుకు పేరేంటమ్మా అని చెప్పాను, నిహాల్ అని చెప్పారు. మీ యొక్క డ్రైవర్ పేరు ఇంతకు ముందు పనిచేసినటువంటి వ్యక్తి 6 సంవత్సరాల క్రితం మా దగ్గర పనిచేసేవాడండి. తర్వాత ఏమొచ్చి మా దగ్గరికి పెళ్లి అనేటటువంటి ఉద్దేశంతో ఊరెళ్ళిపోయాడు ఆ డ్రైవర్. మళ్ళీ మిమ్మల్ని కలిశాడండి. అయినా అన్ని విషయాలు మీకు ఎందుకు చెప్పాలండి? నేను మీకు ఎందుకు చెప్పాలి ఈ విషయాలన్నీ? అమ్మా అంటే ఇది మీరు మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరం ఏంటండి? కదమ్మా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారమ్మా? మీ బిడ్డ అయినప్పుడు మీరు కంగారు పడట్లేదు, భయపడట్లేదండి. కాల్ ఎందుకు చేసావు అనేటువంటి వివరాలు చెప్పాము. క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేశారు. శ్రీను అనేటటువంటి డ్రైవరా అండి అని మీరే పేరెత్తారు. శ్రీనుకు పెళ్ళయి వెళ్ళిపోయింది అనేటటువంటి మాట కూడా మీరు మాట్లాడారు. మనం ఒక ఎజెండా ప్రకారం ముందుకెళ్తూ ఒక కంక్లూజన్స్ కి వచ్చే టైంలోకి మీరు ఎందుకమ్మా తడబడుతూ కంగారు పడుతూ వెనకడుగేస్తున్నారు? డాక్టర్ గారు, ఇప్పుడు ఆవిడ డెలివరీ అయి ఉంటే హాస్పిటల్ పేరు ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది,
దానికి సంబంధించిన ఫొటోస్ బాబు ఈ మూమెంట్స్ చాలా ఉంటాయి, మెమరీస్ చాలా ఉండుంటాయి, అవన్నీ ఉండుంటాయి కదండి. మీరు ఎందుకు అంత కంగారు పడతా ఉన్నారు సారిక్ గారు? ఆవిడ 3 years వరకు సత్యలక్ష్మి గారు 3 years వరకు ఆవిడ దగ్గర ఉన్నటువంటి బోటాబోటి తెలివితేటలు, బోటాబోటి నాలెడ్జ్, అనాథ ఆవిడ. ఈ రోజు మొత్తం ఆవిడే మొత్తం వివరాలన్నీ మాకు షేర్ చేసింది, మా ఫోన్ నెంబర్కి షేర్ చేసింది. కానీ ఆ నెంబర్స్, ఆ వివరాలు ఏమి మేము పబ్లిక్గా ఎవరికి షేర్ చేయం. అలాగే మీరు షేర్ చేయండి. మీ అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ కానీ, మీ బాబు యొక్క ఆధార్ కార్డు కానీ, లేదంటే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు మొదటి 3 సంవత్సరాల పాటు డెలివరీ అయిన తర్వాత కానీ, బాబు 3 years వరకు, ఇప్పుడు ఫోటోలు ఎలాగ పంపిస్తారు 3 to 6 years, ఫస్ట్ 1 year నుంచి 3 years వరకు మీ దగ్గర జ్ఞాపకాలు కూడా ఉంటాయి కదా, ఆ జ్ఞాపకాలు మీరు మంచి దగ్గర షేర్ చేయండి మేడం. ఏముంది, తప్పేముంది? ఈ రోజుల్లో ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేసుకుంటున్నాం కదండి, మీరు ఎందుకు అంత కంగారు పడతా ఉన్నారు? ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు షేర్ చేయవలసిన అవసరం నాకేంటండి? వాడు నా బాబు, మా బాబు గురించి నేను ఎందుకు షేర్ చేయాలి? షేర్ చేయవలసినటువంటి అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఈ రోజు మీరు ఏదో బలవంతం చేస్తున్నందుకో, లేదంటే మేము ఇలా ఫోన్ కాల్ పెడుతున్నందుకో మీరు గట్టిగా గర్జించి ఎదిరించేసి కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవేట్ అంశాలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తే కనుక సత్యలక్ష్మి ABCD రకరకాల అప్రోచెస్ ఉన్నాయి. అమ్మాయి ఈ రోజు అందమైన జీవితం ఒకటే దారి కాదు. ఈ రోజు ఆ అమ్మాయి పోలీస్ డోర్ తట్టచ్చు, లీగల్ గా కోర్టు డోర్ తట్టచ్చు, హైదరాబాద్ వచ్చి మీడియా ముందు పంచాయతీ పెట్టచ్చు. ఆ అమ్మాయికి రకరకాల దారులు ఉన్నాయి. మళ్ళీ మీరెందుకు థ్రెట్ చేస్తున్నారండి అనేటటువంటి మాట మీరు అనకండి. ఎందుకంటే ఒక మానవ మాతృడికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటి రకరకాల దారులు ఇవన్నీ. సో నేనేమంటున్నానంటే, ఇది జటిలమయ్యి ఇంకో స్టేజ్కి వెళ్ళక ముందే మేము సింపుల్ గా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మేడం అని అంటున్నాను. చాలా సులువైనటువంటిది, లీగల్ గా వెళ్ళేటటువంటి ఇంకో మార్గం కూడా ఉంది. అదేంటంటే DNA టెస్ట్. ఆ టెస్ట్ చేస్తే కనుక ఎవరి బిడ్డ ఎవరిది అనేటటువంటిది అదే క్లియర్ అవుతుంది. అంతే కదా, అంతే డాక్టర్, చాలా కరెక్ట్ చెప్పారు. ఒక్కటి సార్, ఏ టెస్టులు చేసినా ఏం చేసినా నా అబ్బాయిని మాత్రం ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదండి ఇందులో. మీ అబ్బాయి అయితే కనుక మేడం, మీ అబ్బాయి అయితే కనుక ఏది అన్ని విధాలుగా కన్న తల్లి మీరే అయితే కనుక మీ దగ్గర నుంచి బిడ్డలు హక్కునేటటువంటి హక్కు మాకేంటి, భగవంతుడికే లేదు. సో నేను అనేది ఏంటంటే, ఆ మాట ఎవరు మానట్లేదు, కానీ నీతిగా న్యాయంగా ఎవరు బిడ్డ అనేటటువంటిది లెక్క అయితే తేలాలి. సత్యలక్ష్మి, ఒక విషయం చెప్తున్నాను, సీను భార్య చనిపోయింది, నువ్వెవరో నాకు తెలియదు. ఎవరు చంపేశారు? బతుకున్నాను మేడం, అలాగే మాట్లాడుతున్నాను. ఇచ్చేయండి మేడం, మీకు పెడతాను మేడం. మేడం మీకు ఎప్పుడు జన్మలో కనపడలేండి, నేను నా బాబు ఎక్కడికన్నా వెళ్ళిపోతాం. అసలు సీను భార్యమైనా రెండో భార్యవా? మేడం కాదు మేడం, నేనే సీను భార్య. అంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? అలా కాదు మేడం, నేనే అసలు ఉన్న ఒకటే ఒక భార్య మేడం. నేను మేడం మీరు డబ్బున్నాళ్ళు ఏదో ఒకటి మాట చెప్పి మమ్మల్ని మొన్న కూడా అలాగే అప్పుడు వచ్చినప్పుడు అలాగే అన్నారండి. మీకు దండం పెడతారు మేడం, మా బాబు నాకు ఇచ్చేయండి మేడం. నువ్వు ఆయన భార్యమైనా అసలు ప్రూఫ్స్ సారిక గారు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తుంది. తను శ్రీను భార్య అయినా, తనకు ఒక బిడ్డ పుట్టాడా, ఆ బిడ్డకి బర్త్ సర్టిఫికెట్ ఉందా, 3 సంవత్సరాల పాటు తనతో పాటు ఉన్నాడా, ఇవన్నీ సబ్మిట్ చేస్తుంది. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అంతే సింపుల్ చెప్పండి. ఆవిడ DNA టెస్ట్ కి రెడీగా ఉంది, రెడీగా ఉన్నారా? కంప్లైంట్ ఎందుకు రెడీగా ఉండకూడదు? అమ్మ మీ బిడ్డ ఎందుకు లేరు ఏంటి? ఒక్క రీజన్ ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్ ఆవిడ పంపించినటువంటి ఆధారాల్లో ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం శ్రీను అనేటటువంటి వ్యక్తికి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, అతను వేరే తన జీవితం తను చూసుకుంటానని అన్నాడు. మరి అలాంటి వ్యక్తికి 3 years బ్యాక్ మీరు 50,000 పంపించినట్టుగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పాస్బుక్ లో ఉంది. ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఆ అమౌంట్, ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది, అది కూడా ఆధారం మా దగ్గర ఉంది. వాళ్ళ మదర్ కి బాగలేదు, ఊళ్ళో పరిస్థితి బాగలేదు, తినడానికి కూడా లేదని చెప్తేనే ఇచ్చామండి. ఓకే ఓకే, అతనికి బాగోదు, వాళ్ళ ఆవిడ చచ్చిపోతది, వాళ్ళ అమ్మకి బాగోదు. అమ్మా ఇక్కడ ఓకే, ప్రతి దానికి మీరు సమాధానం చెప్తున్నారు. కొడుకు ఎక్కడ ఏంటి అనేటటువంటి సింపుల్ దానికి ఆవిడ సబ్మిట్ చేసినటువంటి ఆధారాలని గోప్యంగా మీరు సబ్మిట్ చేయండి అంటే కనుక దానికి మీరు ఇష్టపడట్లేదు. DNA టెస్ట్ కి నేను కోఆపరేట్ చేయనండి, నేను ఇలాగే ఉంటాను అని అంటారు. 3వ అంశం ముఖ్యంగా ఏంటంటే, ఇంకా దిక్కుతోచనటువంటి పరిస్థితిలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ని లేదంటే లీగల్ పరంగా ఎటువంటి సాక్ష్యాధారాల్లో ఇరువైపులు సమర్పించుకుంటారనేటటువంటి దాన్ని బట్టి అక్కడ నిగ్గు తేల్చుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటానంటే అక్కడ చేసుకోండి. మీరు
దానికి మీరు రెడీ అంటే కనుక సత్యలక్ష్మి ఆల్వేస్ రెడీ. ఈ రోజు రాత్రే బయలుదేరి రమ్మంటే ఆవిడ ఇక్కడ హైదరాబాద్ వస్తుంది. ఆవిడ విన్నట్టు ఉంటూ మేము దగ్గరుండి ఆ కంప్లైంట్ కూడా పెట్టిస్తాం. ఎందుకంటే ఆవిడకి దగ్గర బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీ సైడ్ నుంచి ఆధారాలు సబ్మిట్ చేయండి అంటే మీరు సబ్మిట్ చేయట్లేదు. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం తప్ప ఇంకొక దారే లేదు. నేను ఎటువంటి అన్యాయం చేయలేదు సార్. తను సంతోషం. 2-3 టైమ్స్ కాల్ చేసింది వాళ్ళ ఊళ్ళో నుంచి. అప్పుడు నేను మాట్లాడాను, బానే మాట్లాడాను. తర్వాత మా ఇంటికి వచ్చింది. ఆ న్యూసెన్స్ అంతా అది క్రియేట్ చేసినాక తన నెంబర్ నేను బ్లాక్ చేసిన విషయం వాస్తవమే. కానీ నేను తనకి ఎటువంటి అన్యాయం చేయలేదు సార్. మీరు చేయలేదండి. కానీ ఎలా జరిగింది? కానీ ఆ అమ్మాయి ఈ రోజు అన్యాయం చేసి జరిగింది. నా కొడుకు నాకు లేడు, 9 మాసాలు మోసి పోలియో ఉండేటటువంటి 2 కాళ్ళతో నా 9 నెలల పాటు బిడ్డను కన్నాను. నా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఏకైక వరం వాస్తవం అని చెప్పాలి అంటే తల్లిని పోగొట్టుకుంది, తండ్రిని పోగొట్టుకుంది, తాగేటటువంటి భర్తతో 6 సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించింది. ఆ కొట్టాడు తిట్టాడు, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పడుంటే అతనికి సేవ చేసుకుంది. ఈ రోజు ఆ అమ్మాయి బ్రతుకుండటానికి ఏకైక రీజను ఆ బిడ్డమ్మ. సో నువ్వేం అన్యాయం చేయలేదు అనేది అంశం పక్కన పెట్టండి. వాస్తవానికి నిజంగా ఆ అబ్బాయి ఆవిడ బిడ్డ కాదా అనేది మేము లెక్క తేల్చుకోవాలి. ఇక్కడ నా బిడ్డను నా నుండి దూరం చెయ్యనని మీరు చెప్పండి, అప్పుడు నేను వాస్తవాలు చెప్తానండి. మీరు అడిగిన వాస్తవాలన్నీ చెప్తాను నేను. కాదు మేడం, ఏంటి మేడం కండిషన్ మేడం ఇది? అంటే ఇప్పుడు మీరు ఒక మెట్టు దిగారు కాబట్టి ఈ రోజు అన్ని నిజాలు చెప్తారు కాబట్టి మీరు నిజాలు చెప్పినందుకు దానికి మీకు ప్రతిఫలంగా మీకు కానటువంటి బిడ్డను మీకు ఇచ్చేయాలా? ఏంటో నిజాలు చెప్పండి. లేదండి, మీరు అలా అనొద్దు. మీరు కానటువంటి బిడ్డను అని అనకూడదండి. ఎందుకంటే నా బిడ్డ, మీరు నా బిడ్డను ఇంకో బిడ్డ అంటే నేను ఒప్పుకోనండి. అది అమ్మ ముందస్తునే మీరు పెట్టబోయేటటువంటి కండిషన్ మాట్లాడకండి. సరే సరే, నా బిడ్డ నాకు దూరం చెయ్యకండి సార్. పంచ ప్రాణాలు. అమ్మమ్మ నిజంగా నీ బిడ్డ అయితే కనుక బ్రహ్మదేవుడికి కూడా విడదీసేటటువంటి అవకాశాలు ఏమో. ఆఫ్టర్ ఆల్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఎవడమ్మా. నేను అడిగేటటువంటి ఒకే ఒక పాయింట్, ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే కనుక భుజాలు తడుగుకుంటున్నారు మీరు? ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక్క ఆధారం సబ్మిట్ చేయలేదు. ఫోన్ కాల్ మొదలు పెట్టినటువంటి 15 నిమిషాల లోపల సత్యలక్ష్మి 10 ఆధారాలు సబ్మిట్ చేసింది, ఇంక్లూడింగ్ పాస్బుక్. మీరు ఫ్రీ డొనేషన్ క్యాంప్ కూడా సబ్మిట్ చేసింది ఆ అమ్మాయి. బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ తీపి గుర్తుల జ్ఞాపకాలు సబ్మిట్ చేసింది. ఒక విషయం చెప్తాను. చెప్పండి. సరే సార్, నా బాబునైతే నేను ఎవరికి ఇవ్వను. చెప్పండి అమ్మా, చెప్పండి ప్లీజ్, చెప్పండి. శ్రీను అనే అబ్బాయి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు సార్. తను ఎలా ఉన్నాడంటే ఆ బాబు, సరైన చెప్పులు లేవు, ఒక డ్రెస్సింగ్ సరిగా లేదు, వాడికి ఏమి లేదు అసలు. అలాంటి సిచ్యువేషన్ లో వచ్చాడు. వచ్చిన తర్వాత మేడం మా భార్య చనిపోయింది, నా కొడుకు అనాథ అయిపోయాడు, నేను వేరే రిలేటివ్స్ ఇంట్లో కొద్ది రోజులు పెట్టాను కానీ వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు, అనాథాశ్రమంలో వెయ్యాలి అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు. కదమ్మా, అప్పుడేమి వాడి దగ్గర ఏమి తాగుడు వాసన లేదా? ఒక తాగుబోతోడు మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనిపించట్లేదా? తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి రోడ్ల మీద దొల్లేటటువంటి ఒక వ్యక్తి నీ ఇంటికి ఒక బిడ్డను తీసుకొస్తే వాడి మొహం చూడకుండా కాళ్ళకి చెప్పులు, ఒంటి మీద డ్రెస్ లేనటువంటి బిడ్డను చూసి అనాథాశ్రమంలో వేసేస్తాడేమో అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు భయపడతావు. శ్రీను అనే అతను ఏం చెప్పాడంటే నా భార్య చనిపోయిందమ్మా అని చెప్పారు నాకు. ఓకే అమ్మా, అది నాకు అర్థమైంది. ఇప్పటికీ 100 సార్లు చెప్పావు, బతుకున్న వాళ్ళని చంపేశారు నడి రోడ్డు మీద, అతను మీరు కలిపి. ఇవన్నీ కాదు సబ్జెక్టు. మీకు శ్రీను అనేటటువంటి వ్యక్తి అంతకు ముందు కూడా డ్రైవర్ గా పరిచయం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు మీ ఇంటికి. ఎందుకు వచ్చాడు? వీడు వాలకం ఏంటి? వీడి దగ్గర ఏం కొంపు కొడుతుంది? వీడు కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయి? బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? వీడి పరిస్థితి, వీడేమైనా కొడుకుని అమ్ముకుంటున్నాడా లేదా అనే ఆలోచన మీకు వచ్చింది. వాడి కొడుకా కాదా అన్న అనుమానం అన్న రావాలి కదా మీకు. అడగకుండా ఎలా ఉంటాం మేడం? మేము అన్ని అడిగాము, అన్ని అడిగే తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారండి బాబుని. వాడు చెప్పాడు వీడు నా కొడుకేనమ్మా, నా భార్య చనిపోయింది, మా బంధువుల ఇంట్లో పెడితే సరిగా చూసుకోవట్లేదు వాళ్ళు, తీసుకెళ్ళమని అంటున్నారు, నా కొడుకుని నేను పోషించుకునే స్థాయిలో లేనమ్మా, వాడు కొంచెం తాగుబోతాడని తెలుసు కానీ మరి భార్య బ్రతికుండంగా చనిపోయాడన్న విషయం నాకు తెలియదు సార్. ఆ విషయం దానికి మరి మీరు ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు? కూడా అదే, మీరు ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారండి? భార్య చనిపోయిందని చెప్తాడు, చెప్తేనే వాడిని ఎక్కడో ఒక దగ్గర వేస్తానన్నారు. అప్పటికి నాకు 2 ఆడపిల్లలు మేడం, నేను మీకు చెప్తున్నాను. మాకు 2 ఆడపిల్లలు, నాకు మగపిల్లాడంటే చాలా ఇష్టం ఉంది. డబుల్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది మేడం? చెప్పాను కదండి, వాళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేదు, తనకి సరైన ఉద్యోగం లేదు,
నేను బాబుని చూసుకోలేకపోతున్నాను, మాకు తినడానికి కూడా తిండి గింజలు లేవని చెప్పాడు. సరే చెప్తేనే నేను ఆ ఓకే, డబ్బులు clear. ఇచ్చేసాను. తీసుకోవాలి కదా సరే కళ్యాణ్ సరే గారు. అది ఒక పాయింట్ మేడం. మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు, పరుగులున్నటువంటి కుటుంబం, చదువుకున్నటువంటి వాళ్ళు, ఎవరో ఒకడు వచ్చి పిల్లాన్ని చంపేసి బిడ్డకి దిక్కులేనటువంటి పరిస్థితి అనాథాశ్రమంలో వేసేస్తాను అంటే కనుక అంత గుడ్డుగా ఎలా తీసుకుంటారు మేడం? అడాప్షన్ పాలసీ లేదా, లీగల్ పాలసీ లేదా? లీగల్ గానే తీసుకున్నామండి మేము. ఏదమ్మా మీ అడాప్షన్ సర్టిఫికేట్ అడగాలి కదండి మీరు. కాదమ్మా, అడాప్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అమ్మా ఒకసారి. లీగల్ గా బాండ్ రాయించుకున్నాము అతనితో, అంటే మాకు ఎటువంటి ఫ్యూచర్ లో ఫర్దర్ గా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని నేను నా హస్బెండ్ తీసుకున్న డిసిషన్ సార్ అది. ఒక్క నిమిషం చూడండి అమ్మా. ఒకసారి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, నేను లాయర్ని కాకపోయినా కొద్ది గొప్ప నాకు ఇలాంటి అంశాలు తెలుసు. మీరు ఏదో ఒక 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద అతను సంతకం పెట్టేసి మీరు సంతకం పెట్టేసి ఒక జీవితాన్ని ఒకరి దగ్గర కాకుండా ఇంకోళ్ళ దగ్గర రాయించుకునేది అడాప్షన్ పాలసీ అని అనరమ్మా. గవర్నమెంట్ పరంగా అడాప్షన్ ప్రాసెస్ అనేటటువంటిది చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి, చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది. అది ఒక లీగల్ ప్రొసీజర్. అది ఇదేంటమ్మా ఒక 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద అతను సంతకం మీరో సంతకం పెట్టేసుకుని కొడుకుని తీసేసుకున్నారా? ఏం మాట్లాడుతున్నారమ్మా? వాడిని కన్న కొడుకులాగానే చూసుకుంటున్నాను సార్. కాదని ఎవరన్నారమ్మా? వాడిని పెంచి తల్లిలాగా నేను చూసుకోవట్లేదు. కన్న తల్లి ఉన్నప్పుడు మీరు ఈ సొసైటీలో గానీ మా రిలేటివ్స్ దగ్గర గానీ వాడి మా వంశం అని చెప్పుకుంటున్నాం సార్. ఈ టైంలో మేము ఎలా ఇస్తాం సార్? వాడికి ఏది కావాలంటే అది చూసుకుంటాము, దగ్గరుండి చూసుకుంటాను. నా ఆడపిల్లల కంటే ఎక్కువ చూసుకుంటాను వాడిని. కరెక్టే, కానీ అది వాళ్ళ తల్లి లేనప్పుడు అండి. సారిక గారు, ముందు ఎవరైనా తక్కువే. సారిక గారు, సారిక గారు ప్రేమగా చూసుకున్నాడు. కన్న తల్లి లేదండి, నా దగ్గర నొప్పులే పోయినా గుడ్డల్లో పెట్టుకుని చూసుకుంటున్నా. ఫుల్ స్టాప్, లెక్క తెలిపింది. దుకాణం బంద్, ఆవిడ చూసుకుంటారు. సత్యలక్ష్మి, నీకు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను, కన్నా బాబు నేను ఇవ్వలేను. మీరు సీనుబాబుకి ఇచ్చే డబ్బులు నేను ఇస్తానండి, అడుగులేదు. నా కొడుకులకి ఇచ్చేయండి. డబ్బులతో కొనద్దాం అనుకుంటున్నారు మేడం గారు. బాబు ఇవ్వలేను సార్, నా బాబు నాకు కావాలా. వాడు నా ప్రాణం, కావాలంటే తనకు డబ్బు ఇస్తాను నేను. మీకు ప్రాణం అయితే ఆవిడకి బాణమా? ఏమమ్మా, అందరికీ ప్రాణమేనమ్మా. నా కొడుకుని నేను ఇచ్చే ప్రసక్తి లేదు. ఆల్రెడీ చెప్పాను కదా మేడం గారు, అది మీ కొడుకు కాదు, నా కొడుకు. ఎలా? నా కొడుకమ్మా, నా కొడుకు. మీరు చదువుకున్నారు కదా, చదువుకున్నప్పుడు అమ్మ ఉందో లేదో కనుక్కోకుండా ఎలాగండి మీరు మాట్లాడాలి? మీరు డబ్బుల్లో ఒకప్పుడు మొన్న నేను తెలగ మాట్లాడాను, దొంగతనానికి వచ్చారు, దొంగతనం చేసి కేసు పెడతానని అన్నారంటే ఆ మేడం గారు, జయ మేడం గారు, నేను వెళ్తే పాత డ్రైవర్ పెళ్ళాది 2 రోజులు ఉండింది, ఇంట్లో బంగారం తోపిట్టు దొంగతనం మేడం కేసు పెడతారు ఇచ్చారేమో గారి వాళ్ళు. వీళ్ళు నేను బంగారం కేసు పెడతారు, మరి నీ కొడుకుని దొంగతనం చేశారు, దానికి ఎంత కేసో తెలుసా? ఏం తెలియదండి, నా కొడుకు చాలా నాటకాలన్నీ మీ దగ్గర ఆడొచ్చామో కానీ ఒక్క నిమిషం ఉండమ్మా. సత్యలక్ష్మి ఒక్క నిమిషం ఆగమ్మా. నేను కూడా చెప్తున్నాను, నా కొడుకుని నేను ఇచ్చే ప్రసక్తి లేదు. నా కొడుకు నా ప్రాణము, వాడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను సార్ నేను. అమ్మా మేడం ఒక్క నిమిషం ఉంటారా? వాడికి బదులు నేనేం కావాలన్నా వాడికి వాళ్ళకి డబ్బు కావాలా, ల్యాండ్ కావాలా, ఏదైనా ఇస్తాను. నా కొడుకుని నేను ఇవ్వలేను. ఆ డబ్బులు ల్యాండ్ మాకు ఇవ్వండి, బిడ్డ నాకు ఇవ్వండి. ఆమెకి ఎంత ప్రేమ ఉందో తెలియదు, అంతకన్నా ప్రేమ నాకు ఎక్కువ ఉంది. అమ్మ ఒక్క నిమిషం ఉంటారా? నా కొడుకు కోసం నేను ప్రాణమైనా ఇస్తాను, అంతేకాదు నా కొడుకు ఇవ్వనండి. మా దగ్గర డబ్బులే పడి ప్రేమ ఉంది, మా దగ్గర సత్యలక్ష్మి వాడు నా కొడుకు, నీ కొడుకు అనొద్దు. కాదండి, నా కొడుకు వాడు. నా కొడుకు సత్యలక్ష్మి, నా కొడుకు నీ కొడుకు అనొద్దు. నీకు ఆల్రెడీ చెప్పినా నా కొడుకు అని అనొద్దని. సారిక గారు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా. ఇక్కడ నా కొడుకు నా ఇంట్లోనే ఉంటాడు, నేను అన్నం తినిపిస్తాను అనేటటువంటి ఏరియాలోంచి మీరు బయటకు వచ్చేసారు మేడం. ఇప్పుడు మీరు హక్కుల గురించి పోరాడేటటువంటి అవకాశం లేదు. ఇంకేదైనా కూడా లీగల్గా మాట్లాడుకోవాల్సినటువంటి సమయం సందర్భం ఏర్పడింది. ఆవిడ కొడుకు అన్నట్టుగా ఆవిడ దగ్గర దండిగా ఆధారాలు ఉన్నాయి, మీకు కన్నటువంటి కొడుకుగా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ప్లస్ మీకు మీరుగానే ఈరోజు బహిరంగంగా ఒప్పుకున్నారు, అడాప్షన్ సర్టిఫికేట్ అన్నట్టుగా ఏదో ఒక బాండ్ పేపర్ పంపించారు. మీరు చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇల్లీగల్ యాక్టివిటీ చేశారు. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఆవిడ్ని చంపేశాడు, వాడెవడో చెప్పాడు కాబట్టి భార్య లేదనుకున్నాం, మేము తీసేసుకుందాం అని చెప్పి మేము వినటానికి మీరు చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అది లీగల్గా నిలబడేటటువంటి అంశం కానే కాదు. ఆవిడ కన్న తల్లి
పోలియోతో బాధపడుతున్న 9 మాసాలు మోసి తనకి ఈరోజు తినటానికి తిండి లేకపోయినా కూడా కొడుకును అమ్ముకునేటటువంటి పొజిషన్లో తను లేదమ్మా. కొడుకు వేరే చోట పెరుగుతున్నా కూడా మీరు పంచపక్ష పర్వణాలు ఇచ్చి ఆ బిడ్డను కాపాడుకుని పెంచుకున్నా కూడా ఆవిడకి అనవసరం. ఆవిడ కొడుకు ఆవిడకు ఉన్నటువంటి ఏకైక దిక్కు, ఆవిడకి ఏకైక ఆధారం, ఆవిడకి ఉన్నటువంటి ఏకైక ఆరోగ్యం, భవిష్యత్తు అన్నీ కూడా ఆ కొడుకు అన్నట్టుగానే ఆవిడ అనుకుంటుంది. కాబట్టి ఆవిడకి మీ దగ్గర ఒక్క రోజు కూడా కొడుకుని వదిలేటటువంటి ఉద్దేశం లేదు అంటారా? చెప్పండి, చట్టపరంగా ముందుకే వెళ్దాం. ఇంకా అంతకు మించి మార్గమే లేదు. లేదు. ఒక విషయం మేడం, సార్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సరే సత్యలక్ష్మి అడుగుతుంది తన కన్న కొడుకు మీరు ఇస్తానని చెప్తున్నారు కదా, నేను ఒక ఆప్షన్ ఇస్తాను, అది మీకు నచ్చితే ఓకే. ఇవన్నీ లీగల్ గా వెళ్ళడం ఇవన్నీ వద్దు. నా కొడుకును నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి సత్యలక్ష్మికి ఎవరు లేరు, తను హ్యాండిక్యాప్డ్. మా ఇంట్లో వచ్చి ఉండమని చెప్పండి, నేను తన లైఫ్ లాంగ్ చూసుకుంటాను. నేను ఇవ్వలేను, పని ఇస్తానండి, పని ఇస్తాను. తనకి లైఫ్, తన ఫ్యూచర్ ఏంటో బాగుండేలా. ఒక్క నిమిషం నా మాట వినండి అమ్మ. ఒక పనికిరాని చెత్త ఒక పరిష్కారం మీరు చెప్పారు, దాన్ని మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా మీ ఆఫర్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. అంటే మీ యొక్క కండిషన్ ఏంటంటే కనుక మీ కొడుకుని మీ దగ్గర ఉంచుకుంటారు, ఒక పనమ్మాయి కింద ఈవిడ వస్తుంది, ఒక ముద్ద పడేస్తారు, అప్పుడప్పుడు ఆ కొడుకుని చూపెడతారు. జీవిత కాలంలో ఈవిడే మీ కన్న తల్లి అని పరిచయం చేస్తారా, చేయరా? ఓకే, పని చేయడానికి ఆవిడ వస్తుంది, కన్న తల్లి ఈవిడేరా, నేను కాదు, నేను పెంచుకున్న తల్లి, 3 సంవత్సరాల దగ్గర నుంచి నాకు నువ్వు తెలుసు అనేటటువంటి డిస్క్రిప్షన్ నీ కొడుక్కి ఎప్పుడు ఇవ్వబోతున్నారు మీరు? ఇస్తారా? చెప్పరు సార్, మీకు ఒక పనమ్మే కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 నువ్వు దొంగ. నో అమ్మ, ఇక్కడ చెవులో కాలీఫ్లవర్ లేవు, కానీ మీరు చెప్పినటువంటి యాక్సెప్ట్ చేయడానికి మీరు ఇప్పుడు వరకు 3 సంవత్సరాల పాటు మీ అబ్బాయి లాగే మీ కన్న కొడుకు లాగే మీరు పెంచినందుకు ఈ మాత్రం గౌరవంగా మేము మాట్లాడుతున్నాం అమ్మా. మీ కానటువంటి అబ్బాయిని మీరు కన్న కొడుకు లాగే పెంచారు, అదే వసతులు కలిగించారు, అదే సదుపాయాలు ఇచ్చారు, మంచి స్కూల్లో మీ ఆడపిల్లలతో చెరి సమానంగా మంచి స్కూల్స్ లో చదివిస్తున్నారు. కాబట్టి మీ లోపల కూడా ఒక మంచి మనసు, ఒక మంచి మానవత్వం ఉంది కాబట్టి ఇంత గౌరవంగా నేను మాట్లాడుతున్నానమ్మా. ఇంతకు ముందు హ్యాండ్ బాలేదు, లెగ్ బాలేదు, తను లేచి పని చేసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. తనను తాను చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు బాబుని ఎలా చూసుకుంటుందండి? మీరు ఆలోచించాలి కదా. 29 ఏళ్ళగానే పుట్టిన దగ్గర నుండి మా అమ్మకి మా నాన్నకి ఆవిడ ప్రాబ్లం. నువ్వు ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా, నువ్వు చచ్చిపోయి ఎలా పుట్టావు, ఈవిడికి ఎందుకు ఇవన్నీ? పడుకుంటే నేను కొండంత శక్తి తెచ్చుకుంటాను, నా గురించి ఎవరు ఇవన్నీ ఈవిడ రిక్వెస్ట్ అక్కర్లేదు, అన్ని సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సబ్జెక్ట్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇదే పోలియోతో బాధపడి అవిటితనంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీమూర్తి నీ కళ్ళు ఎదుర్కొంటూ వచ్చి నీ తలుపు తట్టినప్పుడు దొంగ కేసు పెడతా అన్నావా నువ్వు? ఇప్పుడు నువ్వనే నేను సంబోధిస్తానమ్మా, దొంగ కేసు పెడతా అన్నావా నువ్వు? బంగారం దొంగతనం చేసిందని నన్ను కేసు పెడదాం అనుకున్నావు కదా నువ్వు. ఏ ఆవిడ మీద ఎక్కడ లేనటువంటి ఉద్దేశం కాదండి. మరి అదే దొంగకు ఇప్పుడు ఇంకా ఉద్యోగాలు ఇస్తానంటే ఒక్క నిమిషం మేడం, ఇవన్నీ అనవసరం మేడం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎంత బాధ కలిగినా కూడా కన్నపేగి తెంచుకున్నట్టు పుట్టినటువంటి బిడ్డ, ఆవిడకి ఆ బిడ్డ తప్ప ఇంకొక ఆధారం లేదు. ఇది 100 సార్లు నేను చెప్పక్కర్లేదు. చూసేటటువంటి లక్షలాది మంది ప్రేక్షకులకి అందరికీ కూడా ఇక్కడ ఏది న్యాయం అన్నది అందరికీ అర్థం అవుతుంది. మీకు తాత్కాలికంగా కలిగేటటువంటి బాధని దిగమింకుని ఆ బిడ్డను వదులుకుని ఆవిడకి సేఫ్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆ బిడ్డను ఆవిడకి అందజేయటం అనేటటువంటిదే నా తీర్పు అమ్మ. నేను కన్న తల్లిని కాకపోవచ్చు, పెంచిన తల్లి అని మీరు అంటున్నారు సరే, కానీ నా కొడుకుని నేను ఎంత ప్రేమగా చూసుకున్నా తెలుసా? అది ఒక్క సెకండ్ లేకపోయినా నేను ఉండలేను సార్. వాడంటే అంత ప్రాణం, నాకు అంత ఇష్టము, చాలా ప్రేమ సార్. దూరం చేస్తే కూడా తట్టుకోలేను సార్. నాకు హెల్ప్ చేయండి అమ్మ. హెల్ప్ చేసేది ప్లీజ్ అంటే కనుక కరిగిపోయే సబ్జెక్ట్ కాదమ్మా. మీరు ఏం చెప్తారో నా కొడుకుని మాత్రం దూరం చేయకండి. మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఇంకా అల్లా ముద్దుగా పెంచుకుంటున్నాను, నాకే తెలుసు. అది నేను కన్న తల్లిలానే ఫీల్ అవుతుంటాను, ఎప్పుడు కూడా పెంచిన తల్లిలాగా ఫీల్ అవ్వలేదు నేను. మరి నా కొడుకు కాదన్న ఆలోచన కూడా నాకు లేదు సార్. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. నేను మాట్లాడిన ఒక 2 నిమిషాలు సారిక గారు మీరు చెప్పండి. ఎస్ ప్లీజ్.
ఓకేనమ్మా, ఇది బతిమాలుకోవటం వల్ల, ఏడవటం వల్ల, బాధపడటం వల్ల లెక్క తేల్చేటటువంటి అంశం కాదమ్మా. ఇది న్యాయపరంగా నీతిగా న్యాయంగా మాట్లాడేటటువంటి అంశము. ఏదో నా కన్న బిడ్డ నా దగ్గర కావాలి అని ఆవిడ కోరుకుంటుంది. మరి ఆవిడ స్థానంలో నిలబడి ఒక 2 నిమిషాలు ఒక స్త్రీమూర్తిగా మీరెందుకు ఆలోచించలేకపోతున్నారమ్మా? ఆ మహానుభావుడు ఏదన్నా ఒక పుణ్య కార్యక్రమం చేశాడంటే అతని జీవిత కాలంలో ఈ ఒక్క పుణ్య కార్యక్రమం చేసి చచ్చిపోయాడు అతను. ఏది, నీ బిడ్డ తప్పిపోలేదు, పలానా వ్యక్తి దగ్గర ఉన్నాడు అని చెప్పినటువంటిది. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ అమ్మాయి బ్రతుకు, ఆ అమ్మాయిని బ్రతకనివ్వండి అమ్మా. కేవలం నా బాబుని ఇచ్చుకునే పరిస్థితిలో లేను, నేను మన వదులుకునే పరిస్థితి లేరు, కానీ తప్పదు సార్. మీరు కొంచెం అర్థం చేసుకోండి. లేదమ్మా, లేరు కానీ తప్పదు, లేరు కానీ తప్పదు. వాడి మీద పెట్టుకున్నాం. మా ఫ్యామిలీలో గానీ, సొసైటీలో గానీ ఫలానా వాళ్ళ మనవడు, ఫలానా వాళ్ళ కొడుకు అని చెప్తారు తప్ప అంత మేము చేసిన తర్వాత మీరు నా కొడుకు కాదు అంటే దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటాం సార్? మీరు కూడా ఆలోచించండి. అమ్మ, కొడుకు కాదు అనేది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఏం కాదమ్మా. మీకు ఇది వాస్తవం, అది మీకు తెలుసు. ఏ మార్గంలో వెళ్ళి మీరు కొనుక్కున్నారు ఆ అబ్బాయిని అన్నది మీకు తెలుసు. నేను ఇదే పదం అంటాను, కొనుక్కున్నారు. మీరు జాలిపడి చెప్పులు లేవు, షర్ట్ లేదు, అనాథాశ్రమంలో చేర్పిస్తారనే ఉద్దేశంతో తీసుకున్నది కాదు. డబ్బులు ఇచ్చి, ఒక తాగుబోతుకి డబ్బులు ఇచ్చి ఒక బిడ్డను కొనుక్కున్నారు కాబట్టి మీ కొడుకు కాదని మీకు బాగా తెలుసు. అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా తెలియవలసినటువంటి ఒక పచ్చి నిజమే. ఎందుకంటే కనుక ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. నేను కన్న తల్లి అన్నట్టుగా ఒక తల్లి బ్రతుకుండగానే నీ కొడుకు ఒక అబద్ధం చెప్పి, మీ సోకాల్డ్ కొడుకు ఒక అబద్ధం చెప్పి పెంచుతున్నారు. ఇది ఇంకొక అన్యాయం, ఇది ఇంకొక నేరం. సో కాబట్టి దయచేసి ఇన్ని నేరాలు చేయొద్దమ్మా. మీకు ఆల్రెడీ 3 ఆడపిల్లలతో ఈ అబ్బాయి, ఆ 3 ఆడపిల్లల్లోనే జీవితాన్ని, ప్రపంచాన్ని అన్ని చూసుకోండి. ఆవిడకి ఎవరూ లేరు, మీకు మొత్తం ఉంది, ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, భర్త ఉన్నాడు, ఉద్యోగం ఉంది, బిజినెస్ ఉంది, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక సుఖ సంతోషాలతో కూడినటువంటి ఒక జీవితం ఉంది. ఎందుకమ్మా ఆవిడకు ఉండేటటువంటి ఏకైక ఆధారం ఆవిడ దగ్గర నుంచి ఇలా చీల్ చేసుకుని దగ్గర లాగేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. సో ఇక్కడ న్యాయపరంగానే మేము మాట్లాడుతున్నాం, ఎథికల్గానే మాట్లాడుతున్నాం, నీతిగానే మాట్లాడుతున్నాం. మీకుండేటటువంటి బాధ తాత్కాలికంగా ఉన్నా కూడా మీకు చాలా జీవితం ఉంది. మిమ్మల్ని కాపాడటానికి, మిమ్మల్ని ప్రేమించడానికి చాలా మనుషులు ఉన్నారు. ఆ అమ్మాయికి మాత్రం ఈరోజు దిక్కు మొక్కు అన్నీ కూడా ఆ ఒక్క బిడ్డనే ప్రేమించుకుంటూ బతుకుతుంది. కాబట్టి దయచేసి ఎటువంటి కాంప్లికేషన్స్, ఎటువంటి లీగల్ అఫైర్స్ మ్యాటరు లేకుండా ఆ బిడ్డని మీకు బాధ కలిగినా కూడా తిరిగి అందజేయవలసిందిగా మా విజ్ఞప్తి. ప్లీజ్. వాడంటే నాకు ప్రాణం, వాడు లేకుండా నేను అస్సలు ఉండలేను సార్. బట్ ట్రూత్ ఇస్ ట్రూత్ అమ్మా, నేను ఉండలేను. ట్రూత్ ఇస్ ట్రూత్. కానీ మీరు మీకు ఒక బాధ అర్థం కావట్లేదు కాబట్టి నేను అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఏం అర్థం కావట్లేదు అసలు. వాడిని వదులుకోవడం అంటే అది ఊహించలేకపోతున్నాను సార్. నేను కూడా కరెక్టేనమ్మా, మీ బాధ మీదే, ఆవిడ బాధ మీకు మించినటువంటి బాధ. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క 2 నిమిషాలు నిలబడి ఆలోచించమని చెప్తున్నాను, విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు వరకు ఆ బిడ్డను కష్టపెట్టారో ఇంకో విధంగా అనట్లేదు, మీరు కూడా చాలా మమకారం, బాండింగ్ అనేది పెంచుకున్నారు. కానీ ఈ రోజు ఎప్పటికైనా రావాల్సినటువంటి రోజేనమ్మా. ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తే కనుక ఇంకా బాధగా ఉంటుంది. ఈ విడిపోవటం అనేటటువంటిది ఇంకా బాధగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకుని సానుకూలంగా స్పందిస్తే బెటర్ అమ్మా. మీకు దీనికి పైపెచ్చు ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే కనుక, అంటే మీరు మానసికంగా, అంటే ఈ డెసిషన్లో ఎటువంటి మార్పు ఉండదమ్మా. మీరు డైరెక్ట్గా నన్ను కలిసినా కలవకపోయినా మీరు ఇటువంటి డిప్రెషన్లోంచి, ఈ బాధలోంచి బయటకు రావాలి, ఆ బాధను ఎలా దిగమించుకోవాలి, ఎలా జీవితాన్ని సాగరంపాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే కనుక దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నేను ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకో పెద్ద ఎక్సర్సైజ్ ఉంది. ఏంటంటే కనుక ఇటువంటి వాతావరణంలోంచి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ తల్లితో బాండింగ్, అంటే సత్యలక్ష్మి గారితో ఒక బాండింగ్ పెంపొందించేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. అది చాలా 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 టఫ్ టాస్క్. సో కాబట్టి దయచేసి ఈ ఇష్యూని ఇక్కడతో క్లోజ్ చేసి ముందుకు పంపించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి. మీరు వచ్చి డైరెక్ట్ కలవండి అమ్మా, నన్ను కలవండి, ఒకసారి నేను చెప్తాను. సత్యలక్ష్మి గారు అమ్మా ఒకటమ్మా, ఎందుకంటే ఈరోజు మీకు కావలసినటువంటి లీగల్ సపోర్ట్ కానీ లేదా పోలీస్ పరంగా ఉండేటటువంటి సపోర్ట్ కానీ, ఎందుకంటే ఇది ఇక్కడతో అయిపోయిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ కూడా తన బాండ్ని అంత ఈజీగా తెంచుకోవాలని అనుకోవట్లేదు. ఆవిడ ఒప్పుకున్నా కూడా ఒప్పుకోనట్టుగా ఆవిడ ఉన్నారు. కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని కలవండి అమ్మా. కలిస్తే కనుక మేము ప్రాసెస్ ఏంటి అనేటటువంటిది చెప్తాం. సుమన్ టీవీ తరఫున లీగల్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చెప్తాము. తర్వాత ఇప్పుడు ఒక కొత్త మొహం దగ్గరికి రావడానికి ప్లస్ నెంబర్ 2 మనం చెప్పకుండా, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక సుఖమైనటువంటి వాతావరణం నుంచి ఏమీ లేనటువంటి ఒక వాతావరణంలోకి మీరు ఆ బిడ్డ తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ పసిప్రాణానికి అదంతా తెలియదు. కాబట్టి వాతావరణ పరంగా లేదంటే తల్లిగా మీతో ఒక బాండింగ్ ఏర్పరచుకునేటటువంటి ఒక చిన్నపాటి ఒడిదొడుకు అనేది ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది.
దానికి కూడా మీరు ఓపిక పట్టి దానికి కూడా మీరు సహకరిస్తే కనుక ఆ ప్రాసెస్ కూడా నేను దగ్గరుండి చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తానమ్మా. మీరైతే ఒకసారి రండి అమ్మా, కలుద్దాం. రైట్ జయ మేడం గారు, అలాగేనమ్మా. సార్, మీకు చాలా రుణపడి ఉంటానండి. పర్లేదమ్మా. నేను ఇంత తొందరగా అయిపోతుంది రా బాబు వస్తాడు అనుకోలేదండి. లేదమ్మా లేదమ్మా నిజంగా ఖచ్చితంగా. దేవుడు లాగా నాకు సాయం చేశారండి. అయ్యో అయ్యో అలాగేం లేదమ్మా. సారిక గారు, మీకు మేము మంచి వార్త ఇవ్వలేదు అనేది మాకు అర్థం అవుతుంది, కానీ కానీ తప్పదు. లేదు సార్, మీరే మాకు అన్యాయం చేస్తున్నారు. లేదు, నన్ను లేదమ్మా. నా బాబుని విడగొడుతున్నారు మీరు. నో అమ్మా, బాబు భవిష్యత్తు నన్ను నా బాబుని విడగొడుతున్నారు, అమ్మ, నన్ను దూరం చేస్తున్నారు సార్. అమ్మా ఎప్పుడైతే కనుక అది కూడా మీరు నేను అబ్బాయిని digestion డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారో, చేసుకోలేను సార్ నేను. ఒక తల్లిని చంపేసి ఒక అబ్బాయిని ఇచ్చి కొనుక్కున్నారో ఆ రోజే అన్యాయం అనేటటువంటి పదానికి మీరు నిర్వచనం చెప్పారమ్మా. కన్న తల్లిని చంపేసి ఎవరో తల్లి దగ్గర నేను పెరిగాను అనేటటువంటి బాధ లేకుండా ఆ అబ్బాయి పెరిగేటటువంటి అవకాశాన్ని మీరు ఇస్తున్నారు. ఇది సరైన న్యాయం, అన్యాయం అయితే కానే కదా. డెఫినెట్ గా మనం ఒకసారి సార్, కలుద్దామండి ఒకసారి అందరం. మీ ఆఫీస్ కి వచ్చి మేము కలిసి మాట్లాడొచ్చా సార్? తప్పకుండా మాట్లాడండి అమ్మా, కానీ ఏ కండిషన్స్ మీద మాట్లాడాలన్నది ముందే చెప్పేశానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. ఓకే అమ్మా సత్యలక్ష్మి, ఉంటామమ్మా తల్లి. అమ్మాయి అంటే మొండిగా కాంప్రమైజ్ కాలేకపోయి, అంటే పెంచిన మమకారం ఒకటి అనేది ఉంటుంది మేడం, కదండి. కాదనట్లేదు, కానీ ప్లస్ చుట్టాలు పక్కాలకి చెప్పేసుకోవటం, నా కొడుకే అనుకోవటం, ఇలాంటివి కొన్ని ఇష్యూస్. మేడం ఇవన్నీ ముందస్తునే ఆలోచించాలి మేడం. ఒక లీగల్ ప్రాసెస్ ఉంది, అడాప్షన్ కి ఒక ప్రాసెస్ ఉంది. మనం చట్టం మీద అవగాహన సిటీ లేకపోవటమే. నడిబొడ్డున ఉంటున్నారు. వాళ్ళు సిటీ హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉంటున్నారు. అవును. భర్త గారు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. ఏ మూల నుంచి అయినా కూడా ఎప్పుడైనా కూడా ఎవరైనా రావచ్చేమో. నా బిడ్డ అనేటటువంటి మాట వస్తుంది అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా దిగిపోయి ఈ రోజు మీరు అన్యాయం చేశారు, అవును. నీ మీద దొంగ కేసు పెడతాను, నీ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను అంటే కనుక, అంటే మనకు కావాల్సి అంటే అది స్వార్థం కాదా మేడం? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఆవిడ పెంచినటువంటి తల్లి కాబట్టి ఆ ప్రేమను తీసేసుకుని కన్న తల్లికి మనం అప్పచెప్తున్నాం అనేది ఒక వంతు అన్యాయంగా అనిపించినా కూడా ఇది చాలా న్యాయపరమైనటువంటి నిర్ణయం మేడం. అవునండి. ఎందుకంటే కనుక అందరూ హర్షిస్తారు ఈ నిర్ణయాన్ని. రైట్ అండి, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. నమస్తే.